మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగినవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను కవితను వినిపించదలిచాను. కవిత శీర్షిక రెండో బాల్యం. గదిలో ఒంటరిగా కాలం బరువుగా తోస్తున్నప్పుడు చేజారనీయకు నీ బాల్యాన్ని, అప్పుడే దాని అవసరం మరింత. నిన్నెవరూ అడగకపోయినా నీకు నువ్వే చెప్పుకుంటూ ఉండాలి ఆ మధుర జ్ఞాపకాలన్నీ. బాల్యకాలపు అమాయకపు చేష్టలు అనుకుంటావు, కానీ కొన్ని కఠోర సత్యాలు ఆ కాలగతిలో దాక్కుని ఉంటాయి. వాటిని తొలుచుకుంటూనే ఉండాలి. ఎవరో ఒకరు ఒక చెవినిటి వేస్తారనే నమ్మకంతో శ్వాసిస్తూ ఉండాలి. అనుభవాలు జీవితాన్ని కరిగిస్తే వచ్చిన తురుపు ముక్కలు. ఊరకనే ఓట బావిలోన ఊరే నీరు కావవి. అనేక తారకులు వెలిగించిన నీ గమనం ఉంది, ఆర్జించిన జ్ఞానం ఉంది. ఇచ్చట పండితుడివి, పసిపాపవు నీవే. మనసుకు గాఢంగా కస్తూరి పరిమళం అద్దుకున్నట్లు వృద్ధాప్యానికి బాల్యపు ఆనవాళ్లే మంచి గంధపు పరిమళాలు. జీవితం ఎప్పుడూ వెనక్కి మెళదు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందటమే శిక్ష. ఇసుకపై వ్రాసుకున్న రాతల్లా, మబ్బుల క్యాన్వాస్పై గీసుకున్న గీతల్లా అవి చెరిగిపోయాయని మనసులో కూడా తుడిపేయటమే ప్రశాంతత. మనిషి తన బాల్యాన్ని తలుచుకున్నప్పుడల్లా గింజల కోసం చిలకలు తొలుస్తున్నప్పుడు వెదజల్లబడిన పింజల వలె మనసు తేలిపోతుండాలి. జ్ఞాపకాలు ఆలస్యంగా బయలుదేరిన బడిపిల్లల వలె బిరబిరా సాగిపోయినట్లుండాలి. పడమటి గాలి కదలికలు పోరా స్మృతులనెన్నో మోసుకొచ్చినట్లు తొణికిసలాడుతూ ఉండాలి. బిక్కముఖం వేసో రాగం తీస్తూనో రెండు చేతులు చాచి చేతులెత్తితే ప్రేమగా హత్తుకోవటానికి వంగే రెండు చేతుల కోసం ఎప్పుడూ ఎదురెదురు చూడాలి. జీవన యానంలో అలసినప్పుడు, ఎప్పుడో ఒక చోట కాస్త ఆగినప్పుడు తరువు ఒకటి నీపై నిండుగా పూలవర్షం కురిపించి అభినందించిన సన్నివేశం గుర్తు చేసుకోవాలి. ఆ తరువులే ఏటేటా శిశిరంతో చేస్తున్న యుద్ధాన్ని, జీవన సంఘర్షణను నిత్యస్ఫూర్తిగా ఊతం చేసుకోవాలి. మనిషి ఏదో ఒకటి వదులుకుంటూనే ఉండాలి. ఆశలైన, ధనమైన, సుఖమైన, దుఃఖమైన, కానీ ప్రాణాన్ని మాత్రం కాదు. మనిషి ఏదో ఒకటి వదులుకుంటూనే ఉండాలి. ఆశలైన, ధనమైన, సుఖమైన, దుఃఖమైన, కానీ ప్రాణాన్ని మాత్రం కాదు. ఎవరికో వాగ్దానం చేసినట్టు మనకు మనమే సంకెళ్ళు వేసుకున్నంత గట్టిగా వాగ్దానం చేసుకోవాలి. ఎవరికో వాగ్దానం చేసినట్టు మనకు మనమే సంకెళ్ళు వేసుకున్నంత గట్టిగా వాగ్దానం చేసుకోవాలి. ఆశ చేజారనీయకు అని, రెండో బాల్యాన్ని వాడనీయకు అని. ఆశ చేజారనీయకు అని, రెండో బాల్యాన్ని వాడనీయకు అని. విన్నారు కదండి. రెండో బాల్యం. రచన వనజ తాతినేని. ఇలాంటి కవిత్వం కోసం వనజ తాతినేని ఛానల్ని సందర్శించండి. కథలు, కవిత్వం, మ్యూజిక్స్, లేఖలు, సామాజికం, పాటలు మున్నగు విషయాలను ఆస్వాదించండి. ఉంటాను మరి. మరొక కవితతో ఇంకొకసారి ఇక్కడే కలుసుకుందాము. నమస్తే. వనజ తాతినేని.